ఈరోజే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి. ఈరోజు సాయంకాలం 5 గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారు తప్పకుండా 2 శుభవార్తలు వింటారు. జరగబోయే పూర్తి మార్పులు. ఈరోజు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, ఈరోజు శని త్రయోదశి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈరోజు సాయంకాలం 5 గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. వీరి జీవితంలో మునుపెన్నడూ చూడని అదృష్టం వీరికి కలగబోతూ ఉందండి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సమయానికి సహాయం చేసేవారు కూడా వస్తారు. కీలకమైన వ్యవహారాలలో మేలైన ఫలితాలు కనిపిస్తాయి. మీకు ఈ రోజున శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకున్నట్లయితే మరింత ఉత్సాహంగా మీ జీవితం అనేది ఉంటుంది. దైవ బలం మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగినట్లయితే కనుక ఇబ్బందులు అనేవి అసలు దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలవు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. శ్రీరామనామ స్మరణ చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారి వైవాహిక జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనవచ్చు. మీ ఇంట్లో కొన్ని వివాదాలు కూడా కలగవచ్చు. అయితే ఎన్ని జరిగినా సరే మీకు పరిస్థితులు అయితే ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలను కూడా పరిష్కరించుకోండి. ఈ ఏడాది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ కూడా వహించాలి. మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి సమయంలో ఏడాది ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తే మీకు మేలు జరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది. శని మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టెను తినిపించాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు కూడా ఉంటాయి. సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెళ్ళి విరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినవే జీవితంలో పురోగతి కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. లలిత కళలలో ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరు చక్కగా రాణిస్తారు. కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా, అనుకున్న వివాహము వీరికి జరిగినా
వీరి యొక్క వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కూడా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారి దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవడానికి వీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు అసలు మరిచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుందండి. కర్కాటక రాశికి చెందిన వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు వీరికి ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు యందు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, మార్కెటింగ్ చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించినట్లయితే వీరికి మేలు జరుగుతుంది. దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయండి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కూడా కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చును. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టము కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు అనేవి తల ఎత్తినా సరే వాటంతటవే సర్దుకుంటాయి. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును కూడా అందిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ సమయంలో వీరికి చంద్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కారణం చేత వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీంతో పాటుగా గురువారం, ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.